చూడండి, ఆయన నిత్యుడగు దేవుడు, ఆ మొదటివాడు కడపటివాడు, ఉన్నవాడు అనువాడు అయినటువంటి జీసస్ క్రైస్ట్ ఆయన ఏం చేశాడంట, ఆయన నిత్యము మహిమలోనే ఉండటం ఇష్టం లేకపోతే అది దాంట్లోనే పట్టుకొని ఉండాలని కోరుకోకుండా దాన్ని విడిచిపెట్టుకున్నాడంట. ఎందుకు విడిచిపెట్టాడంటే నీ కోసం నా కోసం విడిచిపెట్టాడు. ఆయన నీ కోసం నా కోసం విడిచిపెట్టి ఆయన దైవత్వానికి ఆయన మానవ స్వభావాన్ని కలుపుకునేటప్పటికీ మన అందరం కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. ఏమైనా కన్ఫ్యూజ్ అయిపోతున్నాం అంటే ఈయన మనిషే, ఈయన దేవుడు కాదు, ఈయన చిన్న దేవుడు, రకరకాలుగా ఎన్ని మాటలు అన్నాలో అన్ని మాటలు అంటున్నాం ఆయన మనల్ని. నిజంగా చెప్తున్నాను, లార్డ్ జీసస్ క్రైస్ట్ని కనుక సరిగ్గా అర్థం చేసుకో, దేవుడు మానవుడు అవ్వలేదండి. దేవుడు మానవుడు అవటం అనేటువంటిది కరెక్ట్ కాన్సెప్ట్ కాదు. దేవుడు దేవుడుగానే ఉంటాడు, మానవ స్వభావాన్ని ఆయన కలుపుకున్నాడు. ఇప్పుడు ఆయన గాడ్ మ్యాన్. దేవుడు ఆయన 100% గాడ్ అండ్ 100% మ్యాన్. దేవుడు మానవుడు అయిపోతే దేవుడు ఏమైపోయాడనే ప్రశ్న వస్తుంది మనకి. అది తప్పు, రాంగ్ అండర్స్టాండింగ్. దేవుడు మానవుడు అవటం కాదు, దేవుడు ఎప్పుడు దేవుడిగానే ఉన్నాడు. ఆయన ఏం యాడ్ చేసుకున్నాడు, ఆయనకు తెచ్చుకొని ఆయనకు మానవ స్వభావాన్ని కలుపుకున్నాడు.